వెల్కమ్ టు మెగా 9 టీవీ. అడవి తల్లి అండగా నిలిచే చోట, ప్రకృతి పరవశించిపోయే జాతర. కోరిన కోరికలు తీర్చిన ఆ అమ్మల మొక్కులు తీర్చుకోవటానికి కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవార్లకు నైవేద్యంగా మారేందుకు టన్నుల కొద్దీ తీపి పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే సాధారణంగా చిన్న బెల్లం ముక్క కింద పడితేనే లక్షల్లో దండయాత్ర చేసే ఈగలు అక్కడ మాత్రం ఎందుకు కనిపించవు? ఆసియాలోని అతిపెద్ద జాతరలో గుట్టలుగా పేరుకుపోయిన బంగారం చుట్టూ ఒక్క ఈగ కూడా వాలకపోవటం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది వనదేవతల మహిమ లేక వాతావరణం చేస్తున్న మాయ? సైన్స్కు కూడా అంతు చిక్కని మేడారం మిస్టరీ. తెలంగాణ కుంభమేళ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. ఇక్కడ అమ్మవార్లకు భక్తులు సమర్పించే ప్రధాన నైవేద్యం బంగారం. బంగారం అంటే మనకు తెలిసిన గోల్డ్ కాదు, బెల్లం. భక్తులు తమ బరువుకు సరిపడా బెల్లాన్ని తూకం వేసి అమ్మవార్లకు సమర్పిస్తారు. జాతర జరిగే 4 రోజుల్లో మేడారం పరిసరాల్లో 100 టన్నుల బెల్లం పోగవుతోంది. రోడ్ల మీద, గద్దెల దగ్గర, క్యూ లైన్లలో ఎటు చూసినా బెల్లం పాకమే. కానీ ఇక్కడే ఒక విచిత్రం దాగి ఉంది. సాధారణంగా తీపి వాసన తగలగానే ఈగలు, చీమలు ముసురుకుంటాయి. అక్కడ అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. కానీ మేడారంలో మాత్రం ఆ బెల్లం కొండల మీద ఒక్క ఈగ కూడా వాలదు. లక్షల మంది జనం ఉన్నా అక్కడ ఈగల బెడద ఉండదు. మేడారం జాతరలో అత్యంత ప్రధానమైన పవిత్రమైన ఘట్టం బంగారం సమర్పించడం. కోరికలు తీరిన భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికోసం జాతర ప్రాంగణంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద త్రాసులు కనిపిస్తాయి. ప్రతిరోజు టన్నుల కొద్దీ బెల్లం గద్దెల వద్దకు చేరుతోంది. వర్షం పడినా, ఎండ కాసినా ఆ బెల్లం అక్కడే ఉంటుంది. మామూలుగా అయితే అంత పెద్ద బెల్లం ఒక చోటే ఉంటే దాన్ని తినడానికి లక్షల ఈగలు రావాలి. కానీ మేడారంలో మీరు గమనిస్తే గద్దెల దగ్గర గాని, బెల్లం రాసుల దగ్గర గాని ఈగలు అస్సలు కనిపించవు. ఇదే విషయాన్ని గమనించిన చాలా మంది భక్తులు ఇది ముమ్మాటికి సమ్మక్క సారలమ్మల మహిమే అని ఆశ్చర్యపోతుంటారు. అడవిలో అమ్మవార్ల శక్తికి ఇదే నిదర్శనం అని నమ్ముతారు. భక్తుల నమ్మకం పక్కన పెడితే దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా 3 కారణాలు ఈగలను మేడారం వైపు రాకుండా అడ్డుకుంటాయట. మేడారం జాతర జరిగేది మాఘమాసంలో. ఈ సమయం చలికాలం ముగిసి ఎండాకాలం మొదలయ్యే సంధికాలం. మేడారం దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. ఉదయం, రాత్రి వేళల్లో విపరీతమైన పొగమంచు కురుస్తోంది. ఈ చల్లటి వాతావరణం, మంచు కారణంగా ఈగలు చురుగ్గా కదలవు. వాటికి వేడి వాతావరణం ఇష్టం. కానీ మేడారం చలి వాటికి అడ్డుకుంటుంది. ఇక జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులు అక్కడే విడిది చేసి కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తారు. లక్షలాది పొయ్యిల నుంచి వచ్చే దట్టమైన పొగ మేడారం అడవిని కమ్మేస్తోంది. ఈగలకు పొగ అంటే అస్సలు పడదు. ఆ పొగ ఘాటుకు అవి దరిదాపుల్లో కూడా రాలేవు. బెల్లం నిల్వ ఉన్నప్పుడు లేదా కొద్దిగా పులిసినప్పుడు అందులోంచి ఒక రకమైన ఘాటైన వాసన వస్తోంది. దీనికి తోడు వంటల పొగ, అడవిలోని కొన్ని రకాల మొక్కల వాసనలు కలిసి ఈగలను వికర్షించే వాతావరణాన్ని సృష్టిస్తాయి. కారణం ఏదైనా అక్కడ ఈగలు లేకపోవటం పరోక్షంగా భక్తులకు వరంలాగా మారింది. సాధారణంగా జాతరల్లో కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ఈగలే. అవి ఆహార పదార్థాలపై వాలి రోగకారక క్రిములను వ్యాపిస్తాయి. కానీ మేడారంలో ఈగల బెడద లేకపోవటంతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం చాలా వరకు తగ్గుతోంది. దీన్ని భక్తులు అమ్మవారి రక్షణ కవచంగా భావిస్తారు. మా అమ్మవార్లు మాకు రోగాలు రాకుండా కాపాడుతున్నారు అని గిరిజనులు బలంగా నమ్ముతారు. వనదేవతలు కొలువై ఉన్న చోట ప్రకృతి కూడా ధర్మానికి అనుకూలంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనం అని పూజారులు చెప్తారు. సైన్స్ ప్రకారం చూస్తే వాతావరణం కారణం కావచ్చు, కానీ భక్తి కోణంలో చూస్తే అది అమ్మవారి మహిమే అని నమ్ముతారు.